రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును చేర్పించింది కాంగ్రెస్ పార్టీయో సిబిఐయో కాదని స్వయంగా జగన్ లాయర్ అని ఆమె ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి పేరు లేకపోతే కేసు నుంచి బయటకు వచ్చే అవకాశం లేదనే ఉద్దేశంతో సుధాకర్ రెడ్డి అనే లాయర్ చేర్పించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారని ఆరోపించారు. అందుకే సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చారని అన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారే కాంగ్రెస్ పార్టీ సిబిఐ చార్జ్ షీట్ లో రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చింది అని. ఇంతమంది ముందు చెప్తున్నా, ఈరోజు సిబిఐ రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐయో కాంగ్రెస్ తో చేర్చలేదు. రాజశేఖర్ రెడ్డి గారి పేరుని చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్. జగన్మోహన్ రెడ్డి గారి లాయరే. రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం చాలా కష్టము అని తెలిసి, రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి ఎప్పుడు బయటపడ్డు అని రాజశేఖర్ రెడ్డి గారిని పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే, సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు. దానికి ప్రతిఫలంగా ఈరోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏపీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును చేర్పించింది కాంగ్రెస్ పార్టీయో సిబిఐయో కాదని స్వయంగా జగన్ లాయర్ అని ఆమె ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి పేరు లేకపోతే కేసు నుంచి బయటకు వచ్చే ఛాన్సే లేదనే ఉద్దేశంతో సుధాకర్ రెడ్డి అనే లాయర్ చేర్పించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారని ఆరోపించారు. అందుకే సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారే కాంగ్రెస్ పార్టీ సిబిఐ చార్జ్ షీట్ లో రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చింది అని. ఇంతమంది ముందు చెప్తున్నా, ఈరోజు సిబిఐ రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐయో కాంగ్రెస్ తో చేర్చలేదు. రాజశేఖర్ రెడ్డి గారి పేరుని చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్. జగన్మోహన్ రెడ్డి గారి లాయరే. రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం చాలా కష్టము అని తెలిసి, రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి ఎప్పుడు బయటపడ్డు అని రాజశేఖర్ రెడ్డి గారిని పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే, సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు. దానికి ప్రతిఫలంగా ఈరోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.